హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు, వాటి వెనక ఉండేటటువంటి వాస్తవాలు ఏంటి అన్నటువంటి సందేహాలు, వీటికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు చందు సాంబశివరావు గారు. నమస్తే. ఒకవైపున పవన్ కళ్యాణ్ గారేమో ఎవరో వృద్ధురాల్ని పిలిచి భోజనం పెట్టారు, అదే సందర్భంలో నారా లోకేష్ గారిని ఏమో పిలిచి భోజనం పెట్టారు మోడీ గారు. ఈ రెండు పరిణామాల్ని మేము ఎలా చూడాలి? అంటే ఇవి జనరల్గా గుడ్ విల్ జెస్చర్స్గానే చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దామని, ఆయన కోసం ఆయన గెలవాలని కోరుకుంటూ తన పెన్షన్ డబ్బుల్ని కానుకగా ఇవ్వడానికి మొక్కుకుని చేసిందని ఆయనకి తెలియగానే ఇలాంటి వాళ్ళు ఆమె పేరంటాళ్ళు, పోతుల పేరంటాళ్ళు ఆమె ఒక్కటే కాదు, బహుశా వేలాది మంది ఉండుంటారు. అలా వాళ్ళందరినీ మనసులో పెట్టుకుని వాళ్ళందరి తరఫున ఆమె పిఠాపురం నుంచి కాబట్టి ఆమెను పిలిపించుకుని ఆమె కొంత సొంతగా వడ్డించి, అదంతా ఏంటంటే ఆ హ్యుమానిటీ, ఇప్పుడు ఏమంటుందండి, మానవీయ కోణంలో ఒక పెద్ద మనల్ని ఎంతగా అభిమానిస్తుందంటే మరి ఆమెను కూడా మనం అదే స్థాయిలో అభిమానించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్రిషియేట్ చేయాలి అన్నట్టుగా ఐ థింక్ వాట్ ఎవర్ హీ డిడ్ ఆన్ దట్ డే, అది నిజంగా చాలామందికి నచ్చిన అంశం కదండి. పాలిటిక్స్ అవన్నీ ఉంటాయి, ఎలక్షన్స్ గెలుపోవటంలో ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక అభిమానం అనుకోండి, పొలిటికల్ అభిమానం అనుకోండి, ఇంకో రకమైన అభిమానం అనుకోండి, ఆమె అంతగా ఈయన గెలవాలి అని కోరుకుంది కాబట్టి దానికి రెసిప్రొకేట్ చేయాలి. ఆయన చేశాడు. ఆమె తెచ్చారు, ఆమె గౌరవంగా కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడాడు, హగ్ ఇచ్చాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆమెతో పాటు బయటికి వెళ్ళి ఆమె తిరిగి వెళ్ళడానికి వెళ్ళే కారు దాకా వెళ్ళి ఆమెను ఎక్కించి సాగనంపి రావటం చూసారా. ఐ థింక్ దట్ షోస్ హిజ్ హ్యూమిలిటీ. ఇప్పుడు ఇది తగ్గిన వాళ్ళు హెచ్చించబడిన బైబిల్లో కూడా కొటేషన్ ఉంది. సో ఆయన ప్రతి విషయంలో కూడా ఐ థింక్ దట్ ఈజ్ హిజ్ ఇన్నేట్ బిహేవియర్. ఆయన మనస్తత్వాన్ని చూపిస్తుంది మనకి. ఆయన ఎక్కడ కూడా డామినేట్ చేసి ఫ్యూడలిస్టిక్గా వ్యవహరించాలని చూడలేదు. ఇవాళ నిజంగా ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బిజీగా ఉన్నాడు, పాపులర్ స్టారు, అంత చేయాల్సిన అవసరం లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయం మనం, కానీ చేసి చూపించాడు. వాళ్ళని ఏమంటారంటే లీడర్షిప్ లాంగ్వేజ్లో సర్వెంట్ లీడర్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే సేవ చేస్తూ లీడర్గా ఎదుగుతారు, అంతేగాని పైనుంచి దిగి వచ్చిన లీడర్స్ కాదు వాళ్ళు, అలా బిహేవ్ చేయరు. ఐ థింక్ దట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. చాలామంది దాన్ని మెచ్చుకున్నారు, ఆయన యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అనుకోండి, రెస్పెక్ట్ అనుకోండి, పెద్దవాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవంగా చూశారు దాన్ని. రెండోది, బహుశా లోకేష్ బాబు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అడిగి ఉంటారేమో, లేదంటే ఏదో ఒక సందర్భంలో కలిస్తే బాగుంటుంది. మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కలవట్లేదు, 2 సార్లు చెప్పాను రాలేదు అని అడిగారట. సంథింగ్ లైక్ దట్. అంటే అప్పుడు ఈసారి వస్తానని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు అంటున్నారు. అది ఆయన అవకాశం ఇవ్వటం, లోకేష్ బాబు కానీ వాళ్ళ మిస్సెస్ తోటి ఫ్యామిలీతోటి వెళ్ళగలగటం అనేది ఐ థింక్ ఈజ్ ఎ మెమరబుల్ అకేషన్ ఈవెంట్ ఫర్ లోకేష్ బాబుస్ ఫ్యామిలీ. కరెక్ట్. ఎందుకంటే మోడీ గారికి దీంట్లో వచ్చేది ఉండకపోవచ్చు. ఆయన ఆల్రెడీ 20 సంవత్సరాల పైగా సీఎంగా పిఎంగా పనిచేస్తున్నాడు, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐకానిక్ ఫిగర్ అయిపోయాడు. ఆయన లోకేష్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండకపోవచ్చు, కానీ తన అనుభవంలో నుంచి ఏదన్నా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి, నెక్స్ట్ జనరేషన్ నాయకుల్ని ప్రోత్సహించడానికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. ఇప్పుడు ఆయన బీజేపీ కాదు, ఈయన టీడీపీ లీడరు, ఆయన బీజేపీ లీడరు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఒక కార్డియల్గా నెక్స్ట్ జనరేషన్ నాయకులతో కూడా నేను పనిచేయగలను, నాకంటే చిన్నవాళ్ళైనా కానీ వాళ్ళతో కలిసి పనిచేయగలను అనే స్టేట్మెంటు మోడీ గారి తరఫున ఇచ్చినట్టుగా అనుకోవాలి మనం. అది ఒక గౌరవప్రదమైన అకేషన్ కాబట్టి అంత పెద్ద నాయకుడితోటి అంత టైం స్పెండ్ చేయగలగటం, విత్ ఫ్యామిలీ భోజనం చేయగలగటం అనేది డెఫినెట్గా ఫ్రమ్ లోకేష్ బాబుస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మెమరబుల్ థింగ్. మీ లైఫ్లో ఇంకా ఏమైనా జరగవచ్చు, పెద్దవి జరగవచ్చు, ఇంకా పెద్ద ఎంత జరిగినా కానీ ఈ ఫోటో, ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం అయితే మాత్రం వాళ్ళకి మెమరబుల్ ఈవెంట్గానే ఉంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది, లోకేష్ బాబు పాలిటిక్స్లో ఉన్నాడు, బట్ బ్రాహ్మణి గారు కూడా తక్కువేం కాదు కదా. బోత్ ఆర్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్.
ఆమె ఏదో బిజినెస్ వరల్డ్లో ఆమె నాయకత్వం ఆమె ఏదో చూసుకుంటుంది, బిజినెస్ చేసుకుంటుంది, బాగానే ఉంటుంది. ఒక చిన్న బాబు. ఐ థింక్ ఒక 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 ఫ్యామిలీని అలా ట్రీట్ చేయటం వల్ల, అలా భోజనం పెట్టి హోస్ట్ చేయటం వల్ల మనం మోడీ గారిలో కూడా మన సంస్కృతి, మన ఫ్యామిలీల మీద ఉన్నటువంటి అభిమానం, మన ఫ్యామిలీ స్ట్రక్చరు, ఇలా ఒక కుటుంబాన్ని ఆదరించటం, కుటుంబాన్ని ఆహ్వానించటం, కుటుంబానికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపడం, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ అవి పాజిటివ్గానే ఉంటాయి. పాజిటివ్గా చేశాడు ఆయన. ఏదో వచ్చారులే వెళ్ళారులే అన్నట్టు కాకుండా హీ రియల్లీ మెంట్ ఇట్ అండ్ హీ రియల్లీ డిడ్ దట్. కాబట్టి మోడీ గారు చేసిన దాన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. దో ద పొలిటీషియన్స్, ఆయన కూడా లీడర్షిప్ ఎలా ఉండాలి, మనం ప్రతిరోజు ఏదో పార్టీలు, కార్యకర్తలు, ఎలక్షన్లు, గెలుపోవటంలు, గొడవలు ఇదే కాకుండా దెర్ ఈజ్ సంథింగ్ మోర్ బియాండ్ ఇట్. ఆ డిప్లొమాటిక్గా కూడా ఉండాలి మనం. ఆ ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేయాలి. అక్రాస్ ద ఐల్స్ మనం పనిచేయాలి. ఎప్పుడు ఎవరికి ఎవరితో ఏం అవసరం వస్తుందో, ఏ విషయంలో ఎవరెవరు కలిసి పనిచేయాలో అన్నది కొద్దిగా బ్రాడ్గా ఆలోచిస్తే, ఇవాళ లోకేష్ బాబుతో ఆయన ఏం చేశాడో అక్కడ శశి థరూర్తో కూడా కుడియడంగా అదే జరిగింది. ఆయన కాంగ్రెస్ లీడరు, వెరీ ప్రామినెంట్, 4 times ఎమ్మెల్యే, వెరీ రెప్యూటెడ్ డిప్లొమాట్. ఆయన యుఎన్లో పనిచేశాడు, యుఎన్ జనరల్ సెక్రటరీ కావాలని కోరుకున్నాడు. అంత పెద్ద ఆయన్ని మరి వాళ్ళని పిలిచి ఈ డిప్లొమాటిక్ కోర్లో పెట్టారు కదా, ఆ లీడర్షిప్ ఇచ్చారు కదా. అంటే దట్ ఈజ్ హౌ మోడీస్ మెచ్యూరిటీ ఈజ్ డిస్ప్లేడ్. మోడీ గారు ఆ స్టేట్స్మన్ లైక్ బిహేవియర్స్, ఇవన్నీ పాలిటిక్స్, డే టు డే వ్యవహారాలు ఎటు ఉంటాయి. బట్ మనము మన దేశము అభివృద్ధి ఓవరాల్గా మనం డెవలప్ అవ్వాలంటే అన్ని యాంగిల్స్లో అందరినీ మనం ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, అవసరమైనప్పుడు కలిసి పనిచేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఐ థింక్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లెసన్స్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, సింహం సింగిల్గానే వస్తుంది, నేను ఇలాగే ఉంటానంటున్నాడు. అలా ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు నేను జనసేన పార్టీలో ఉన్నాను, ఆయన వైఎస్ఆర్ పార్టీ అన్నారు అనుకోండి, న్యాచురల్లీ వీఆర్ నాట్ అలైస్ ఆర్ కాదు. మనం అపోనెంట్స్గా అనుకున్నప్పటికీ, అంత పొలిటికల్ పార్టీస్ అనగానే అపోనెంట్స్ ఆర్ నాట్ సేమ్ యాజ్ ఎనిమీస్. అపోనెంట్స్ ఎనిమీస్ కాదు కదా, ఎవరి పార్టీ లేని వాళ్ళు కానీ శత్రువులు కాకూడదు. ఐ థింక్ అక్కడ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొంత హార్ష్గా కనిపిస్తున్నాడేమో. ఈ 2 సందర్భాలు చూసైనా సరే ఆయనలో కొంత మార్పు వస్తుందేమో పాజిటివ్గా అని అయితే నేను ఆశిస్తున్నాను. రావాలని కూడా కోరుకుంటున్నాను. పార్టీలు ఏమైనా కావచ్చు, ఎవరెవరితోనైనా పనిచేయచ్చు, ఒంటరిగా పనిచేయచ్చు, కలిసి పనిచేయచ్చు. బట్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్? మీరంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటున్నారు. తెలుగుదేశం అదే అంటుంది, బీజేపీ అదే అంటుంది, జనసేన అదే అంటుంది. మన ప్యాథ్స్ వేరే అయి ఉండొచ్చు, మన 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 ప్రయారిటీస్ వేరే అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్ గోల్ అదే. కాబట్టి ఐ థింక్ మన వాతావరణం, పొలిటికల్ వాతావరణంలో ఆ ఎనిమిటీ అనే దాన్ని తగ్గించుకోవాలి. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్గా చిన్న కార్యకర్తలు నలిగిపోతారండి. అలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు వాళ్ళకి రోజువారీగా ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళకి మాట్లాడుకునే అవకాశాలు ఇంకో రకంగా రావచ్చు. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ ఎనిమాసిటీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే, వాళ్ళు ఓన్ చేసుకుంటే, మీరు ఆ పార్టీ, మేము ఈ పార్టీ, మీరు మాతో మాట్లాడకూడదు, మేము మీతో పనిచేయ, ఐ థింక్ ఆ స్థాయిలో లైఫ్ డిఫికల్ట్ అవుద్ది. అది మనం తమిళనాడులో చూసాం. తమిళనాడులో అన్నదమ్ములు కూడా 2 పార్టీల్లో ఉంటే ఒకళ్ళ పెళ్ళిళ్ళకి ఒకళ్ళు వెళ్ళకుండా, ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి ఒకళ్ళు వెళ్ళకుండా అలా మెయింటైన్ చేస్తారట. అది విలేజెస్లో ఉన్నాయి. బట్ సి, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫ్యాక్షన్. పాలిటిక్స్ అనేది మెచ్యూర్డ్ గేమ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది మనం దీన్ని ఫ్యాక్షన్ స్థాయిలోనో లేదంటే తగాదాల స్థాయిలోనో స్ట్రీట్ ఫైట్ స్థాయిలోనో చూస్తే ఐ డోంట్ థింక్ వీ కెన్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. కరెక్ట్. అయితే ఇక్కడ ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఏంటంటే, ఈ టర్మ్లోనే లోకేష్ సీఎం కావాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి తెలుగుదేశం కార్యకర్తలోనూ ఉంది.
దానికి నరేంద్ర మోడీ ఆశీస్సులు ఇచ్చారు అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పరు అన్నటువంటిది ఇంకొక ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు, అందుకనినే నరేంద్ర మోడీ కూడా ఆశీర్వదించారు అన్నటువంటి పాయింట్ జరుగుతుంది. అదేమన్నా ఉందా ఇక్కడ? ఇది సోషల్ మీడియా గాసిప్ కదండి, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తుంటారు. ఐ థింక్ కూటమి యాజ్ ఆఫ్ నౌ చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, సింగిల్ పాయింట్ ఎజెండాతోటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడపాలని చూస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అదొక కొంతమందికి అలాంటి ఆలోచన ఉండొచ్చు. వై నాట్ నౌ? లోకేష్ బాబు మరి గతంలో మంత్రిగా చేశాడు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నాడు, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఈజ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ పార్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ కూటమి 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కలిసి అలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత తొందరపాటుగా ఏదో ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకుంటారని అయితే నాకు అనిపించట్లేదు. మొన్న మీటింగ్ కూడా అది సందర్భం కాదేమో అనుకుంటున్నాను నేను. ఐ థింక్ అట్ ఏ పర్సనల్ లెవెల్ ఒక ఫ్యామిలీని చక్కగా ఆయన షోకేస్ చేసి చక్కగా మాట్లాడి చక్కగా ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. దాంట్లో నేను రాజకీయం చూడాలని అయితే నేను అనుకోవట్లేదు. మీరన్న మాటలు సోషల్ మీడియాలో చాలామంది నడుస్తున్నారు. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్. అది జరిగిందని నేనైతే ఏమో అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటివి జరగడానికి ఆయన కాదు కదా డెసిషన్ మేకర్. ఎవరు వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత ఇప్పుడు బాబు గారు వెళ్ళటంతో జనసేన పార్టీ తరఫు నుంచి వీళ్ళు వెళ్ళాలి. అందరూ ముగ్గురు కలిసి పార్టీ ఏదో మాట్లాడుకున్న తర్వాత కదా. ఐ థింక్ అది ప్రోటోకాల్లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్. కార్యకర్తలు అనుకోవచ్చు న్యాచురల్గా, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు సేమ్ అయితే బాగుంటుందని మా పార్టీ వాళ్ళు అనుకుంటారు, చంద్రబాబు గారే కంటిన్యూ అయితే బాగుంటుందని కొంతమంది తెలుగుదేశం పార్టీలు అనుకుంటారు, లోకేష్ అయితే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఇదంతా ఇప్పుడు అవసరమా? కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఉందా లేదా వీ డోంట్ నో. నాకైతే ఇది సందర్భం కాదేమో అనిపిస్తుంది. రైట్. ఒక నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి 1-2 ఇచ్చాము ఇంతకుముందు, నిదానంగా వాళ్ళ ఎదుగుదల ఆపేసాము, కానీ ఇప్పుడు రివర్స్ అవుతోంది, అది ఆలోచించాలి అధినాయకత్వం అని. దాన్ని ఎలా నేను చూశానండి. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంటే. ఆయన ఈ పొత్తుల వ్యవహారంలో మనం కమ్యూనిస్టులకి ఏం చేసామంటే, తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులకి ఏం చేసిందో పవన్ కళ్యాణ్ గారు మనకు అది చేస్తాడు అన్నాడు. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కొంతమంది ఏమనుకుంటున్నారు, తెలుగుదేశం పెద్ద పార్టీ అయిపోయింది, మన మాట సరిగ్గా వింటలేదు, మా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, మనల్ని అలా చేస్తారేమో ఇటనే వాళ్ళు ఉన్నారు. అది ఇదేంటంటే ముందస్తుగానే అట్ట కాదు, కాస్త ఫెయిర్ గేమ్ ఆడాలి, అందరం ఫెయిర్ గేమ్ ఆడాలని చెప్పదలుచుకున్నట్టున్నాడు. అది ఆయన అనాల్సిన మాట కాదు, జనసేన వైపు నుంచి ఎవరన్నా కార్యకర్తలు అనాల్సిన మాట అది. బట్ ఐ డోంట్ నో వై హీ థాట్ లైక్ దాట్. ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్, ఆయనకున్న సమాచారం ఏంటో మనకు తెలియదు. బట్ ఫెయిర్గా కూటమిలో ఉన్నవాళ్ళు ఎవరినో తొక్కాలని, ఒక పార్టీని తొక్కాలంటే అది సస్టైనబుల్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే తొక్కటే కాదు, వాళ్ళ వాదనలో కూడా కొంత కాలం మారింది. వాళ్ళ ట్రేడ్ యూనియన్ ఇంపాక్టు ఇప్పుడు తగ్గిపోయింది ప్రైవేట్ ఇండస్ట్రీ పెరిగిన తర్వాత. రకరకాల కారణాల వల్ల వాళ్ళ అవసరం సొసైటీకి తగ్గుతుందేమో అనిపిస్తుంది. అంతేగాని తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టే వాళ్ళు డ్యామేజ్ అయ్యారు అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే బీజేపీ కూడా ఉంది కదా, ఈ స్టేట్లో బీజేపీ మీద కూడా అది ఉంది. మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి మన నంబర్స్ తగ్గిపోతుంది, మన ఓటింగ్ శాతం తగ్గిపోతుంది అని బీజేపీ వాళ్ళు, అంత పెద్ద పార్టీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అలా అందుకని నేను పెద్ద పార్టీ అనుకుంటున్న టీడీపీలో ఆ డౌట్ ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కాలేదు. జ్యోతుల్ నెహ్రూ గారు అనాల్సిన మాట కాదు అది. ఎవరో బీజేపీలో కొంతమంది అంటుంటారు నాయకులు, మనం పొత్తు పెట్టుకుని దెబ్బతింటున్నామని. జనసేనలో కూడా కొంతమంది అలా అనేవాళ్ళు ఉన్నారు. ఇటుపక్క నుంచి అంటే ఏదైనా ఒక రీజన్ ఉంది. మరి ఆయనకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కూడా రేషియో ప్రకారం ఇవ్వాలి. ఇది ఆ రోజున సీట్ల పర్సంటేజ్ రేషియో అంతకంటే ఎక్కువ ఇస్తున్నారనేమో ఆయన అంటున్నారు. ఇక్కడేమో అంతకంటే తక్కువకి వస్తున్నాయి అని ఇక్కడ కూడా. ఇంకోటి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మనకు 33% అని చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్పారు ఎలక్షన్స్ ముందు. తీరా చూస్తే ఇప్పుడు ఆ రేషియో కాదు కదా, 10% కూడా వస్తున్నట్లేవు. అంటే
ఏ రోజుకి ఆ రోజు లెక్క కట్టడం కూడా కష్టం అవ్వచ్చు. ఒక లిస్టులో ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొక లిస్టులో ఒక రకంగా ఉండొచ్చు, ఒక గ్రూప్ అనౌన్స్ చేసినప్పుడు ఒక రకంగా ఉండొచ్చు. ఓవరాల్గా ఒక 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 పర్సంటేజ్ అటు ఇటు అయినా కానీ ఐ థింక్ కూటమి ఈజ్ ట్రైంగ్ టు బి బ్యాలెన్స్డ్. వీళ్ళు అనుకున్న పద్ధతి ప్రకారంగానే అది ఇవ్వాలని ట్రై చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మన ఇదిగో ఈ లిస్టులో మన పేర్లు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, మనకు అనుకున్నంత ఇవ్వలేదనే అసంతృప్తి జనసేనలో కూడా కనిపిస్తుంది. అలాగే టీడీపీలో కూడా ఒక లిస్టులో అనిపించవచ్చు, బీజేపీ కూడా అనిపించవచ్చు. కానీ ఇవి ట్రాన్సాక్షనల్. అంటే ఏంటంటే అప్పటికప్పుడు అలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ రావాలి, నెక్స్ట్ అవకాశాలు రావాలి, నెక్స్ట్ ఇంకోటి ఏదో జరగాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా సాయి గారు. ఇవాళ ఒక్కరోజుతో అయిపోదు కదా. ఇవాళ ఏదో 10 పదవులు అనౌన్స్ చేసింటే దీంట్లోనే మాకు లెక్కలు సరిపోలేదు అనుకోవడానికి ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. ఒక్కోసారి ఒక పార్టీకి అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, ఒక పార్టీకి అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు. ఐ థింక్ నాయకులు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నాకు ఈ పదవి కావాలి, నాకు తొందరగా కావాలనే వాళ్ళు కొంత అప్సెట్ అవుతారు. న్యాచురల్, అది ఏ పార్టీలో ఉన్నా తప్పదు అది. అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ మార్చుకొచ్చారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వృద్ధురాల్ని పిలిచి భోజనం పెట్టడం ఒక ఎత్తు అయితే, సినిమా థియేటర్లో కూర్చుని పబ్లిక్ అందరూ థియేటర్లో కూర్చుని, మామూలుగా ఈయన సినిమా స్టార్గా చూస్తారు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళని వాళ్ళు స్క్రీన్ మీద చూసుకుంటున్నారు. ప్లస్ ఈయన సమాధానాలు అధికారులతో కూర్చుని చెప్పిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో నుంచి వచ్చిందా, టీం ఆలోచన ఇది? ఐ థింక్ ఇది ఫస్ట్ టైం కాదు సాయి గారు. ఇంతకుముందు కూడా పార్టీ ఆఫీస్లో జరిగిన సమావేశాల్లో కూడా, అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మనకి మంగళగిరిలో కూడా 1-2 అలాంటి మీటింగ్స్ జరిగినాయి. ఆ జరిగినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో ఈయన ఆఫీసర్స్ కలిసి కూర్చుంటారు మినిస్ట్రీ తరఫున. వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం చేసుకుని, తనకు అర్థం కాకపోతే పక్క వాళ్ళని అడిగి, మొత్తం మీద అసలు ముందు సమస్య ఏంటో అందరికి అర్థమయ్యేలాగా చేసి, దాని పరిష్కారానికి ఒక టీం వర్క్ లాగా ఎవరికైతే అవసరం ఉందో ప్లస్ ఎవరైతే చేయగలరా, ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు చేయలేము అనే విషయాన్ని దేర్ అండ్ దెన్ డిస్కషన్లో పెట్టాడు ఆయన. గతంలో కూడా పెట్టాడు. దట్ వాజ్ ఎ స్మార్ట్ మూవ్. ఎందుకంటే మనం ఏదో అర్జీ ఇస్తాము, అది అయిందో లేదో తెలియదు, అవుద్దో లేదో తెలియదు, దాని మీద ఎవరైనా ఆఫీసర్ పట్టించుకుంటున్నాడో లేదో తెలియదు, కొంత అభద్రత అపనమ్మకంలోకి వెళ్ళిపోతాడు కంప్లైంట్ ఇచ్చిన అతను. అలా కాకుండా ఒకే చోట కూర్చుని మీ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, పరిష్కారం ఉంటుందా ఉండదా, ఇది లీగలా లేదంటే అడ్మినిస్ట్రేషన్లో చేయగలిగినవా, ఏదైనా లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, అడ్మినిస్ట్రేటర్స్ ఆల్సో కెనాట్ డూ ఇట్. ఆఫీసర్స్ కూడా వెంటనే దాన్ని ఏం చేయలేరు. ఇది విడమర్చి చెప్పడానికి ఒక వేదికగా ఎన్నుకున్నాడు ఆయన. అది సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి మంగళగిరిలో ఐ థింక్ వాళ్ళని ఇంకా ఇక్కడ దాకా రానవసరం లేకుండా వర్చువల్గా మనకున్న టెక్నాలజీని వాడుకుని నిన్న ఏం చేశారు, శ్రీకాకుళం వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళ టీం ఇక్కడ ఉంటుంది. వర్చువల్గా ఇంతకుముందు ఏంటంటే మనం టెలికాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడుకోవటం, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడుకోవడం చూసాం. ఇవాళ అందరూ ఒక చోట ఉండి, వీళ్ళందరూ ఒక చోట ఉండి నిజంగానే ఇది ఫేస్ టు ఫేస్ మీటింగ్ అన్న ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకున్నటువంటి సమస్యలు లేదా డౌట్స్, సలహాలను వీళ్ళు వింటూ, వీళ్ళ వైపునున్న సాధక బాధలను కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలా కోఆపరేటివ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళటం అనేది నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారే ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. దిస్ కెన్ బీ ఏ న్యూ ట్రెండ్, దిస్ కెన్ లీడ్ టు ఏ న్యూ ట్రెండ్. విత్ ఇన్ పార్టీ క్యాడర్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి, పార్టీ నాయకుల మధ్య ఇలాంటి మీటింగ్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి, టీడీపీలో కూడా ఉన్నాయి. కానీ పబ్లిక్ తోటి జనరల్గా మనం ఏం చేస్తారు, ఒక ఎమ్మెల్యే కానీ ఇంకో నాయకుడు కానీ ఆ ఊరు వెళ్ళి కూర్చుని రచ్చబండలాగా అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే ఈయన నోట్ చేసుకుని ఆయన దగ్గర ఆయన పరిధిలో ఉన్న ఆఫీసర్స్ మాట్లాడుకుని తర్వాత ఏం జరగాలో జరుగుద్ది. అలా మనం ఫిజికల్గా వెళ్ళటానికి అవకాశం లేని చోట ఇలా వర్చువల్గా చేయొచ్చు కదా. మంచి పాయింట్. ఇక్కడ ఈ ఆఫీసర్స్ అందరూ వెళ్ళాలంటే ఇప్పుడు 100 మంది పారాఫర్నేలియా వెళ్ళాలి, అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుద్ది. చిన్న విలేజెస్లో ఇంతమందిని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇవన్నీ కాకుండా, ఇంత అడావుడి, ఇంత ఖర్చు కాకుండా, ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా ఐ థింక్ దిస్ వే ఇది వీళ్ళకి ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అనిపిస్తే దిస్ కెన్ బి ద న్యూ మోడల్. ఫేస్ టు ఫేస్ ఉన్నట్టు ఉంటుంది, టెక్నాలజీని వాడుతూ సరికొత్త ట్రెండ్ తీసుకురావడం. ఐ థింక్ శ్రీకాకుళం మీటింగ్ని మనం అలా చూడాలి. ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ మోర్ ఆఫ్ సచ్ మీటింగ్స్. రైట్. అలాంటి కొన్ని జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే. ఫర్ నౌ ఇట్ లుక్స్ గుడ్. మంచి పాయింట్. ఇంకొకటి ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ
తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ జనసేన కార్యాలయం కానీ పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఎలక్షన్ అయిన నుంచి బిగిన్ చేశారు. అంతకుముందు విడిగా తీసుకోవడం ఎలక్షన్ అయింది. ఇవన్నీ జరుగుతుండగా మళ్ళీ ఇట్లాంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే జనం ఆఫీసులకు రావడానికి తగ్గుతున్నారా, లేకపోతే వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నారా, పరిష్కరించగలిగారా, ఎంత పర్సెంటేజ్ పరిష్కరించగలిగి ఉంటారు? అది ఇప్పుడు మనకి జనవాణి కార్యక్రమాన్ని మేము చేస్తాం సాయి గారు. రోజు మీద ఒక 50 మంది, 20 మంది, 60 మంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. వాళ్ళు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ వస్తారు. ఫోకస్డ్గా ఉండదు. మీరు ఒక విలేజ్ గురించో ఒక జిల్లా గురించో మాట్లాడలేదు, అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడు మీరు ఎస్ఆర్ను చెప్పగలిగినవి ఏం కాదు. అవన్నీ కూడా ఎంతో కొంత లీగాలిటీస్ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆస్తి తగాదాలు ప్రైమర్లీ, అన్నదమ్ముల మధ్య గొడవలు, తల్లిదండ్రులు పిల్లలు ఆ డిస్ట్రిబ్యూషన్లో వచ్చే గొడవలు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఎస్ఆర్నో చెప్పలేం కాబట్టి కొంత లీగల్ అడ్వైజ్ ఇచ్చి కొంత మనం ఏం చేయగలమో చెప్పి దీనికి కొద్దిగా టైం పట్టుదని చెప్పి పంపిస్తాం. దాని మీద ట్రాకింగ్ ఉంటుంది, అన్నీ రాసుకుంటారు. అది డెఫినెట్గా మన మినిస్ట్రీకి సంబంధించినవి, పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీకి సంబంధించి అయితే ఇమీడియట్గా ఆయనకి వెళ్ళిపోతాయి. అలా ఏ కన్సర్న్డ్ మినిస్ట్రీకి వెళ్ళాలో, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో, ఏ ఏజెన్సీకి వెళ్ళాలో ఆ ఏజెన్సీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ప్లస్ ట్రాక్ చేస్తారు. అది డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఎంతో కొంత ప్రయారిటీతో ఆఫీసర్స్ కూడా చేయటానికే మొగ్గు చూపిస్తారు. అయినప్పటికీ నేను ఒక అర్జీ ఇచ్చాను జనవాణిలో, 1 రోజులు అయిపోయింది, నాకేమీ రిజల్ట్ రాలేదు అని ఎవరైనా అనుకున్నారనుకోండి, వాళ్ళ అసంతృప్తి ఉంటుంది కదా. వాళ్ళకి కరెక్ట్గా ఏం జరుగుతుందో అందరూ ఆఫీసర్స్ కూర్చొని చెప్పటం లేదు కదా. ఆ డిఫికల్టీ ఉంది దాంట్లో, ఆ లిమిటేషన్ ఉంది దాంట్లో. నిన్న జరిగిన మీటింగ్లో ఏముంది, ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, దాదాపుగా డెసిషన్స్ తీసుకోగలిగిన ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని మోటివేట్ చేయగలిగిన మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, సమస్య ఉన్నవాళ్ళు ఎదురుగా ఉన్నారు. ఇక్కడ 90%కి ఏమి చేయగలము ఏం చేయలేము అన్నది దేర్ అండ్ దెన్ ఒక అవకాశం ఉంది, ఇఫ్ దే ఆర్ కన్సర్న్డ్ విత్ ఈ కన్సర్న్ మినిస్ట్రీస్. అలా కాకుండా అది వేరే మినిస్ట్రీకి సంబంధించిన ఇష్యూ అనుకోండి, న్యాచురల్గా నిన్న కూడా మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, వాళ్ళ పని వీళ్ళు చేయలేరు కదా. ఆ ఫేస్ టు ఫేస్ డిస్కషన్లో వాళ్ళ కంఫర్ట్ లెవెల్ పెరుగుద్ది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మన సమస్య విన్నాడు, ఆఫీసర్స్ విన్నారు, ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్ మే టేక్ టైం బట్ ఇట్ విల్ వర్కౌట్ అని కొంత వాళ్ళకి ఆ స్వాంతన ఉంటుంది. జనవాణిలో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వట్లేదు కదా. ఎమ్మెల్యేసు, ఎక్స్ఎమ్మెల్యేసు, సీనియర్ లీడర్సు, మా లాంటి వాళ్ళు మేమంతా కూర్చుంటాం, లాయర్స్ కూర్చుంటారు. మనల్ని చూసి మనతో ఎక్స్ప్లెయిన్ చేసి మన హామీ తీసుకోవడం ఒక పద్ధతి, ఎంత ఎమ్మెల్యే అయినా ఒక పద్ధతి. అదే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది కదా. అలా పాపం వాళ్ళు కోరుకుంటారు, కానీ అందరికీ అలా చేయడానికి ప్రాక్టికల్గా వీలు కాదు. ఇప్పుడు నిన్న శ్రీకాకుళంలో ఒక విలేజ్తో స్టార్ట్ చేశారు. ఇది కనుక స్మూత్గా నడుస్తుంది, పర్వాలేదు అనుకుంటే ప్రాబబ్లీ హీ హిమ్సెల్ఫ్ కెన్ కండక్ట్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్, ఇంకొద్దిగా లార్జర్ స్కేల్లో చేయగలడు. అది మిగతా వాళ్ళు కూడా అలా చేయటం అలవాటైంది అనుకోండి, ప్రజల వద్దకు పాలన ప్రాబబ్లీ వర్చువల్గా వచ్చినట్టు అనుకోవాలి మనం. హైయెస్ట్ లెవెల్స్లో మన గ్రామ స్థాయిలో, ఏఈ లెవెల్లో, లేదంటే మన మండల స్థాయి నాయకులే కాదు, మీకు డైరెక్ట్గా మంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా మీ సమస్య వినడానికి టైం ఇవ్వగలరు అన్నంత తీసుకొచ్చామనుకోండి, ఐ థింక్ ఇట్ హెల్ప్స్ గుడ్ గవర్నెన్స్. కరెక్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఒక వినూత్నమైనటువంటి రూట్కి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో మిగతా నాయకులకు కూడా ఒక మార్గనిర్దేశనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది సక్సెస్ కావాలని కోరుకుందాం.